ఏందమ్మో సముద్రం ముత్యాలని ఇట్లా మాట్లాడుతురు? చేపల కూర ఏమైనా వేస్తురా ఏంది? ఏంటి? అరే అరే ఏం లేదు. ఏంటి? అరే ఏం లేదమ్మా, సముద్రం ఒక్కటే కాదు 7 సముద్రాలు ఉన్నాయి అంటున్నా. యాదవ్ అంటే బొత్తిగా భయం లేకుండా అవుతుంది అందరికి. నువ్వెంద్రీడా? भैया हमको एक डाउट है। కాదురా బాయ్, నన్ను చూస్తేనే డౌట్లు వస్తున్నాయేమ్రా నీకు? नहीं भैया, जो लोकल के पाइनएप्पल शेर का जैसा दिखाया आप, जो बाहरी आ गए ना बिल्ली का जैसा दिखाया। इस टाइम में तुम्हारा सिचुएशन क्या है? ఇద్దరు ఆడోళ్ళ మధ్య ఇజ్జత్ తీస్తుడు కొడుకు. ఇద్దరు ఆడోళ్ళ మధ్య ఇజ్జత్ తీస్తుడు కొడుకు. బిడ్డ నిన్ను బిఆర్ తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తా. अच्छा యాదవ్ ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ జేపీ గారు ఎవరు? ఏయ్, పెళ్ళికి రాకొచ్చావా? నో, తాయి రాలే, మచ్చాక దాగా. అన్నయ్య అన్నయ్య, పిల్లి కొడుకు నువ్వా? నేనే. అంటే నువ్వు జేపీ కొడుకువా? అవును. లోపటేసిన లిక్కర్ మొత్తం తీపోయింది. అంటే ఈ పెళ్లి ఆపాలే లేదు ఆలోచించి డిసిషన్ తీసుకోవాలి. పెళ్ళి ఆపటమేంటి? మన ఇద్దరం ఒకే కంపెనీ నుంచి డెలివరీ అయిన బాటిల్స్ మనయా. మా నాన్న ఎవరో కాదన్నయ్య, మీ నాన్నే జేపీ. ఏంటి నువ్వు అనేది? అవునన్నయ్య, నీకు నరసాపురం తెలుసా? తెలుసు. బాలాజీ వైన్స్ పక్క వీధిలో పెంకుటి తెలుసా? తెలుసు. ఆ ఇంట్లోనే నా తల్లి శ్రీవల్లి ఉండేది. మన నాన్న మా అమ్మని మోసం చేశాడన్న. నాన్న వివరాలు మొన్నే తెలిసాయి. బాలాజీ వైన్స్ లో చెప్పాడన్న, అందుకే వెతుక్కుంటూ వచ్చా. నా తల్లికి న్యాయం జరగాలంటే దానికి ఇప్పుడు ఏం చేయాలి? ఈ పెళ్లి ఆపలన్నయ్య. తమ్ముడు కూల్. బాటిల్ ఓపెన్ చేసే ముందు బార్ కోడ్ చూసినట్టు నా మొహం చూడు. నేను నాన్నలాగే అదవని కాదు, నీకు ఫుల్ గా న్యాయం జరిగినట్టు నేను చూస్తాను. అమ్మా ఆ ప్లేట్ ఇవ్వండి, మీరు వెళ్ళండి. ఇవి తింటూ ఉండు. ఏంటన్నా ఇవి? అక్షంతలు. ప్రధానమంత్రి లేకుండా పార్లమెంటు, అధ్యక్ష అనుకుంటే అసెంబ్లీ జరగొచ్చేమో గానీ అక్షంతలు లేకుండా పెళ్లి జరగదు. ఇవి తింటూ ఉండు. ఇవి అయిపోయేసరికి నీకు నీ సామాజిక న్యాయం చేస్తాను. ఇవన్నీ తినేస్తానయ్య, ఈ పెళ్లి ఆపేస్తానయ్య, ఈ లోపు ఒక కోట్ వేసేస్తానయ్య. హాయ్. ఏమ్మా చేసావు? మొత్తం మా మామయ్య చేశాడండి. ఆడేం చేశాడు? పెళ్లి ఒప్పుకోవట్లేదండి. మరి అమ్మాయి ఒకసారి ఒప్పుకుంటది, ఇంకోసారి ఏమో వద్దంటది. ఒకసారి లేచిపోతా ఉంటది, వస్తేనేమో లేట్గా వచ్చా. 5,000 ఇస్తా, మీ మామతో మాట్లాడి నేను రిజిస్టర్ మ్యారేజ్ చేపిస్తా. 50,000 ఇస్తా భయ్యా. 5 నిమిషాల్లో సెట్ చేస్తా. దా వాళ్ళ ఇల్లు ఎక్కడ చూపి. అరే ఒక్క నిమిషం, ఇదే అనుకుంటా చూడు. 7/Gనా సీనా గుర్తులేదు భయ్యా. ఈ అందమైన అమ్మాయిలు అబ్బాయిలు మధ్యలో వదిలేస్తే వాళ్ళందరూ ఉండే నంబర్ ఇదే. ఈ నంబర్ వాళ్ళందరూ ఫేమస్. కరెక్ట్ చెప్పినవారు. అరే ఐ లవ్ యూ. ఏ కార్తీక్, మీ మీ మామ పేరు ఏం పేరు? సుధాకర్. సుధాకరా? ఓకే, అయితే ఇప్పుడు పిలుస్తా. సుధాకర్, సుధాకర్ ఉన్నాండి. సుధాకర్, ఏ నేను లోపలికి వెళ్తానా, మీరు బయటనే ఉండండి, నేను డీల్ చేస్తా. అవసరం అయితే ఆయన కాలు పట్టుకుంటా, లేకపోతే ఆయన కాలర్ పట్టుకుంటా. అర్థమైందా? ఎలా నేను మాట్లాడతా ఇక్కడ. లోపలికి వెళ్తా, కింద మీద పడైనా సరే ఆ నొప్పిస్తా. మాటలు లేవు. అదే ఒక్కసారి మాట మాట్లాడుకోవడాలు లేవు. సుధాకర్, అవునా? నువ్వు లోపలికి రా, టెంపుల్కి రా. I am back. నాకు క్రికెట్ రాదు. ఏ రాజా, క్రికెట్ అనేది ఆడేవాడికి వస్తే చాలు, ఆడేనికి అవసరం లేదు. నేను అలాంటి కాదు. నేను అలాంటి దాన్ని. నీకు అన్నదమ్ములు లేరా? అన్నీ కావాలా? నాతో చూస్తావా? అయ్యో సుధాకర్, అయ్యో నేనే పంపించాను. సుధాకర్, సుధాకర్. అరే 7/C అనుకుంటారా? లోపల కింద మీద ఏదో జరిగినట్టుంది. వాడు కూడా కింద మీద పోవడానికి ఒప్పుకోమన్నాడు. ఒక్క నిమిషం అయితే ఒప్పుకోవాల్సి వచ్చేదిరా. అసలు లోపల ఏం జరిగిందిరా? మాట్లాడలేవు, మాట్లాడుకోవడం లేవు. నేను ఏమన్నారా? సుధాకర్, 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 సుధాకర్. యాదవ్, ఎప్పుడు చూడు యాదవ్ యాదవ్ అంటావు. యాదవ్ అంటే ఎవరన్నా? అరే నేనేరా బాయ్. నీకో సీక్రెట్ చెప్తా ఇట్రా. ఇంతగా ముందు వీరప్పన్ బ్యాచ్ లా పనిచేస్తుంటే, अच्छा వీరప్పన్ పోయిన తర్వాత మెయిన్ టార్గెట్ నేనైనా. నా పేరు యాదగిరి, మా అవ్వ ముద్దుగా యాదగిరి అని పిలిచేది. వీళ్ళు అలియాస్ యాదవ్ అన్నారు. అప్పటి నుంచి అలియాస్ యాదవ్ నాయన. भैया हमको एक डाउट है। क्या डाउट है? यादगिरी तू है, यादव तू है, अरे ये अलियास सर कौन है?
కామెడీ చేస్తుడు కొడుకు క్యారం ఆడేటప్పుడు కామెడీ చేస్తుడు కొడుకు నీ బొర్రాబాయ్ కొట్టగా ముందు అరుస్తుండు రామతోట మజాకులు చేస్తున్నా మక్కిలు ఇరుగుతాయి బిడ్డ యాదో అన్నా నాకు డౌట్ నీ పేరు యాదవా ఏం బ్రో అట్లా అన్నావేం బ్రో బోర్డు వేసుకొని ఇట్లా తిరుగుతారా అయితే మనం గేమ్ ఆడదాం అన్న ఏం గేమ్ కొత్త గేమ్ కొత్తగా ఉంటదా మత్తుగుంటది చలో సురు జాయ్ ఇది 3 సార్లు తాగి 3 అడుగులై నీ పేరు యాదవని ఒప్పుకుంటా మూడేందిరా 30 అడుగులు వేస్తా అంటు పెట్టు ఆ, లలి లలి లే, లలి 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 లా. ఏమైంది అదో ఒక్కటి యాదవ్ కాందాన్ని గుర్తు చేస్తుంది 2 లోపడి పోయి లొల్లు చేస్తుంది 3 ఏ యాదవ్ అమ్మాయి ఏమంది అమ్మాయి రానందా? నీకెలా తెలుసు? అది నా కూతురు. అంటే నా కంట్రిబ్యూషన్ ఏమీ లేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకులే, ఫోన్ చేసి పెళ్లి కొడుకు వాళ్ళకి రావద్దని చెప్పు. చేశా, బయలుదేరిపోయారట. అయితే నీ చావు నువ్వు చావు. నువ్వెక్కడికే? బ్యూటీ పార్లర్ కి. నువ్వు కూడా వెళ్ళిపోతాలా? ఏ నన్ను కూర్చోబెడతావా? నువ్వు బ్రతుకుండగా మళ్ళీ పెళ్ళంటే బాగోదు. ఓ నువ్వు అలా అనుకున్నావా? చిచి ఇప్పుడు ఎలాగా? ఇంటి ఓనర్ ఎస్వి రంగారావు గారు అడిగితే కరెక్ట్ సలహా ఇస్తాడు. రంగారావు గారు, అయ్యో సారీ అంకుల్, చూసుకోలేదు. రోడ్డు రోలర్ 160 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చి గుద్దిన ఫీలింగ్ వచ్చింది. ఈ గుద్దుడు ఏంటి తల్లా? సిమెంటు కంకర ఐరన్ రాడ్లు కలిపి తింటావా? ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు? ఈ కొంచెం హార్లిక్స్ తాగమ్మా, లేకపోతే వీక్ అయిపోతావు. తాగుతల్లి. ఈ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తే ఈ పిల్లను అటు ఇటు షిఫ్ట్ చేయడానికి వీడు క్రేన్ కొనుక్కోవాలి. నువ్వేంటయ్యా పొద్దుటే తగలడ్డావు? మా అమ్మాయికి ఓ మంచి సంబంధం చూసా. అబ్బాయి ఎస్ఐ కానీ బుద్ధిమంతుడు. తీరా వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మన్నాక తను రావట్లేదని ఫోన్ చేసింది. అవతల పెళ్లి వారేమో బయలుదేరిపోయారు. ఏం చేయాలో పాలుపోక ఏదన్నా కన్నింగ్ ఐడియా ఇస్తారని మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చా. మ్యాటర్ వాళ్ళకి చెప్పి చెప్పొచ్చు కొడతారు. నన్ను ముందు చెప్పొద్దా అని. అదే చాలు డాడీ. మా అమ్మే ఐడియా నన్ను అడిగి నువ్వు చెబుతావేంటి? లేట్ అవ్వకూడదని. ఏమిటది? కాసేపు మీ అమ్మాయిని మా అమ్మాయిలా కూర్చోబెడితే. అమ్మో, మా సౌందర్య వాళ్ళకి నచ్చేస్తే? చా ఊరుకోండి, మనిషి అన్నాడు ఎవరికైనా ఈ పర్వతం నచ్చుద్దా? అంటే ఏమిటయ్యా, నా కూతురికి మొగుడు దొరకడానా? అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. కర్మగాలి ఏ దృష్టిలోపంతోనైనా ఆ కుర్రాడికి మన అమ్మాయి కాదు, మా అమ్మాయి. అదేలేండి, మీ కష్టార్జితమే. అమ్మాయి నచ్చిందనుకోండి, మీ అబ్బాయి మా అమ్మాయికి నచ్చలేదని చెప్పేసి ఉత్తరం రాసేస్తా. ఏమ్మా, ఒక్క 5 నిమిషాలు పెళ్లి కూతురులాగా యాక్ట్ చేస్తావా? అమ్మో నాకు సిగ్గు బాబు. ఒక 5 నిమిషాలు సిగ్గు లేకుండా కూర్చోమ్మా ప్లీజ్. పోనీలే అమ్మా, కూర్చో, నీకు ప్రాక్టీస్ అవుతుంది. ఆ. ఇదిగో ఈ కప్పుడు బుష్టు తాగు. ఇప్పుడేగా బకెట్ హార్లిక్స్ తాగింది. లోపల బిందెడు బోర్నవిటా కూడా తాగింది. నీకెందుకురా? సారీ. అయితే అమ్మ నువ్వు కూడా కూర్చో. అమ్మెందుకమ్మా, నేనుంటాగా. పోనీ ఈవెంట్ కూడా కూర్చోమందాం. ఎలాగో మా ఆవిడ ఇంట్లో లేదు కదా. చెయ్యేసావేట్రా? నా భార్య నీ భార్యగా నటించాలా? ఎట్లా కనిపిస్తున్నానరా నీ కంటికి? పేగులు తీస్తా. అంటే మీరు మిస్సెస్ అండర్స్టాండ్ చేసుకున్నారండి. సొంత పెళ్ళాన్ని ఏం చేసుకోలేను నేను, మీ ఆవిడని ఏం చేసుకుంటాను చెప్పండి. నేను కూర్చోమంది నాకు పెళ్ళాంగా కాదు, మీ అమ్మాయికి తల్లిగా. డిఫరెన్స్ ఏముంది? పోనీలేండి, అంతలా అడుగుతున్నారుగా, ఒప్పేసుకోండి. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటే? ఈ మధ్యన టీవీ సీరియల్స్ చూస్తుంటే వాళ్ళకంట నేనే బెటర్ గా యాక్ట్ చేయగలను అనిపిస్తుందండి. అమ్మా నాయన తారా, నువ్వు మామూలు స్త్రీవి కావు. నా పరువు కాపాడటం కోసం వచ్చిన మా ఇంటి దేవతవి. మీ ఇంటి దేవత కాదు, మా ఇంటి దేవత. అది కూడా మీ ఇల్లే కదా అని అలా అనాలండి. ఇదిగో పీపా, చిచి పాప, నువ్వు వెళ్ళి త్వరగా రెడీగా, పెళ్లి వారు వచ్చి టైం అయింది. ఎవరమ్మా మీరు? నువ్వెవరు? వీరశంకర్కి తండ్రి వరుస అవుతాను. ఈవిడెవరు? మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. నాకు భార్య వరుస, నా కొడుక్కి తల్లి వరుస అవుతుంది. ఓ, వాడి తల్లిదండ్రులు మీరేనన్నమాట. అన్నమాట కాదు, ఉన్నమాటే. ఇంతగా మీకేం కావాలి? మా ఇల్లు ఏమన్నా కోర్టా? మాకు న్యాయం జరగాల్సింది కోర్టులో కాదు, ఇక్కడే. ఎందుకంటే ముద్దాయి మీ ముద్దల కొడుకే కాబట్టి. ముద్దాయి నా కొడుక? వీరశంకర్, వీరశంకర్, వీరశంకర్!
కోర్టు గుమస్తాలాగా అలా అరుస్తావేంటి నాన్న? నువ్వేదో అన్యాయం చేశామంటున్నారా వీళ్ళు? అసలు ఏం జరిగింది? మినీ టీవీ టవర్ లో పక్కనే ఉన్నాడుగా, అడగండి మేమండి. ఏం మీరు చెప్పరా? మీ కొడుకు ఏం చేశాడో తెలుసా? ఎందుకు తెలీదు? ఎంబీఏ చేశాడు. చేయడం కాదు. ఓ రీసెంట్ గానా? పొద్దున్నే టిఫిన్ చేశాడు, మధ్యాహ్నం భోజనం చేశాడు, ఇంతకు ముందే స్నానం చేశాడు. అది కాదే. మరి ఇది నా కూతురు. నైస్ టు మీట్ యు. నా కూతురు నీ కొడుకు ఒకే కాలేజీలో చదువుకుంటున్నారు. తప్పే ఉంది? అది కో ఎడ్యుకేషన్ కాలేజీ. చదువుకోవడం తప్పు కాదు. నీ కొడుకు ఫ్రెండ్షిప్ పేరుతో నా కూతురికి బాగా దగ్గరయ్యాడు. తప్పే ఉంది? స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు. ఏడు వీడు వీడు స్నేహం చేస్తే పర్వాలేదు, మరి ఇంకా చాలా చేశాడు. లేటెస్ట్ గా దీనికి పొట్టొచ్చింది. అదే డైలీ మార్నింగ్ వాకులు చేయించు. ఇది మార్నింగ్ వాకులు తక్కువే వచ్చిన పొట్ట కాదు, మీ వాడి నైట్ వాకులు ఎక్కువై. ఇప్పుడు దీనికి 3వ నెల పొట్ట. మమ్మీ దీన్ని పొట్ట అనరు, కడుపు అంటారు. కడుపు చేశాడా? నెవర్. మా వాడికి కడుపు నిండా తిండి తింటమే తెలియదు. నా కడుపులో పెరుగుతున్న మీ మనవడి మీదొట్టు. ఏమిట్రా ఇది? పిట్ట బాగుంది కదా సైట్ వేసాను, పొట్టొచ్చింది. నన్నేం చేయమంటారు? ఏదైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకురావచ్చుగా. పెద్దవారు మీరే ఏదో ఒకటి చెయ్యాలి. ఎంతవరకు వచ్చిన తర్వాత నేను మాత్రం ఏం చేయగలను? ఎవరైనా మంచి డాక్టర్ని కలవండి. మీ అబ్బాయి చేసిన పనికి వాడెందుకు చేసుకుంటాడు? అందుకు కాదో మీ అబార్షణ కోసం. అంటే మీ మనవడిని డాక్టర్ చేత మర్డర్ చేయించేస్తారా? పోనీ ఓ 25,000 ఇస్తాను, తీసుకెళ్లి డెలివరీ చేయించు. నువ్వు అసలు మానవుడివేనా? నీ మనవడికి ఎక్స్గ్రేషియా కింద 25,000 ఇస్తానంటావా? ఎక్కువ? పోనీ 10 తీసుకో. మీరు ఆగండి, ఇది డబ్బుతో తీరే సమస్య కాదు. చెక్కు బెటర్ అంటావా? చెప్తా ఏది బెటర్. చెప్తానని లోపలికి వెళ్తున్నాంటి మమ్మీ. దొడ్డిదారిన పారిపోతుందేమో. ఏమండి, రూమ్ కోసం అలా పరిగెత్తుకు రానక్కర్లేదు, మా హోటల్లో రూమ్స్ ఉన్నాయి. నేను వచ్చింది రూమ్ కోసం కదా. మరి నీ హోటల్ రూమ్ లో నా కొడుకు కోసం ఉన్నాడా? నా కొడుకు? నీ అబ్బా, మా అబ్బాయిని తిడతావే. నేను తిట్టడం లేదు. నా కొడుకు అంటే ఎవరైనా అడగబోతున్నాను, గ్యాప్ ఇవ్వకుండా మీరే తిడుతున్నారు. వాడి పేరు వీరశంకర్. ఓహో, మీ అబ్బాయి అరగంట క్రితమే. ఎందుకురా ఇంత తొందరపడి ఆత్మహత్య చేసుకున్నావు? ఆత్మహత్య కాదు, హత్య. అంటే ఆ బకన్న గారి ఇక్కడికి వచ్చేసి నా కొడుకును చంపేశాడన్నమాట. అయ్యో, వాడి చేతిలో బలైపోయావే విట్రా. హలో హలో, నేను అసలే కొడుకు పోయి పుట్టిన దుఃఖంలో ఉంటే మధ్యాహ్నం పెట్టే ఫోన్. సార్, హలో అన్నది ఫోన్ లో కాదు. నేను నువ్వైతే మాత్రం నేనెంతో బాధలో ఉంటే. మీరేం బాధపడనక్కర్లేదు. చెట్టంత కొడుకు పోతే బాధపడద్దంటవా? చెప్పేది పూర్తి కదనా? చెప్పండి సార్. నీ కొడుకు చావలేదు. చావలేదా? మరి తమరేగా 2 నిమిషాల క్రితం అని గ్యాప్ ఇచ్చారు. నేను గ్యాప్ ఎక్కడ ఇచ్చాను? గ్యాప్ ఇవ్వకుండా నువ్వే నా డైలాగ్ మీద ఎక్కేశావు. ఇంతకీ నా కొడుకు ఎక్కడ ఉన్నాడు సార్? 2 నిమిషాల క్రితమే పక్కనున్న బీచ్కి వెళ్ళాడు. అంటే వాడు సముద్రంలో దూకి సూసైడ్ చేసుకుందామని వెళ్ళుంటాడు. బాబు వద్దురా, వస్తున్నా బాబు. మరి అప్పుగా ఉండు బాసు, నీకు కూడా కాఫీ తెస్తున్నాగా. ఏరా, నువ్వు నాకు తెలియకుండా 2వ పెళ్లి కూడా చేసుకున్నావా? మొదటి పెళ్ళానివి నిన్నే ఇంతవరకు ఏమీ చేసుకోలేదు. మరి ఆ పిల్ల ఎన్ని గల పుట్టింది? మేమే. చెప్పండి, ఈవిడ మీ ఆవిడైతే మరి మొన్నటి ఆవిడ ఎవ్వరు? ఆవిడ అదవుతో నాకు తెలియాలి. ఆడ దేన్నైనా సహిస్తుంది, కానీ తన భర్తని రాచి రంపాన్ని పెట్టే ఛాన్స్ ని మరో ఆడది షేర్ చేసుకుంటే మాత్రం భరించలేదు. బాసు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. నేను లోపలికి వెళ్ళాలో బయటకు వెళ్ళాలో డిసైడ్ అవ్వాలంటే అది అవుతూ ముందు నాకు తెలియాలి. ఇదిగో అదంతా నేను పర్సనల్ గా చెబుతాను కదా, నా మాట విను. అబ్బో, నాకు ఇక గోదావరి దిక్కు. నాకు డబ్బులే ఉంటే నేను రాజమండ్రి వెళ్ళిపోతాను. చావడానికి గోదావరి దాకా ఎందుకండి? డబ్బులు దండిగా పక్కన కృష్ణా బ్యారేజ్ ఉంది కదా. మరి ఇక్కడైతే మీ సవాన్ కలెక్ట్ చేసుకుంటే పాప ఆయన కూడా ఈజీగా ఉంటుంది. నేను రాజమండ్రి వెళ్ళేది గోదావరిలో దూకి చావడానికి కాదు. అక్కడ మా మేనమామ గోటం గంగరాజ్ అని పెద్ద ఫేమస్ రౌడీ ఉన్నాడు. వాడితో చెప్పి వీడి తాట బలిపించేస్తాను. ఇదిగో దయచేసి అంత దూరం వెళ్ళకే, నేను నిర్దోషిని. కోమలి, నీ చేతిలో ఆ గిటార్ ఏంటి? వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వైద్యం మారిపోయింది. అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ఇంకొక క్షణం వాడితో ఉన్నావంటే శాస్త్రీయ సంగీతం మొత్తం కోమాలోకి జారిపోయేటట్టుంది. ఆ ప్యాంట్ ఏమిటి? చించేసావా? మొత్తం చించేసావా? చింపేస్తావురా. నీ బాబుకి నేను ఏం సమాధానం చెప్పనే? చూస్తావేంటే? రా. నీ వాల్యూమ్ చాలా ఎక్స్ట్రా అవుతుంది. నా వాల్యూమ్ ఎక్స్ట్రా అవుతుందా? అవును. అసలు నన్ను ఎవరనుకుంటున్నావురా నువ్వు? ఫిడేల్, బ్రహ్మాది ఫిడేల్. రైట్, నువ్వు బ్రహ్మాద ఫిడేల్ అయితే ఏంట్రా? నేను సంజు రెడ్డి. ప్రపంచంలో ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ ఫ్యానే.
చెప్తాను రా మీ సంగతి చెప్పుకోబే. చెప్తాను రా. తలుపేసుకొని చావండి, ఎవడొచ్చినా తలుపు చేయొద్దు. అది ఎక్కడ తెచ్చింది? ఇదేంటిది? లంకని తిల్లి పెట్టుకొని ఎక్కడ ఖాళీ లేనట్టు ఇక్కడ గోల్డ్ తీసుకుంటూ కూర్చుంది. లోపలికెళ్ళా. అమ్మ పుట్టిస్తారు. వెళ్ళండి వెళ్ళండి. లోపలికెళ్ళా. ఏంటి వీరప్రతాప్ ఆఫీస్ కా? అవునండి. మా ఫ్రెండ్ జై, అహో. మా ఓనర్ వీరప్రతాప్. హాయ్ సార్. వీర ప్రతాపే ఉందిలే బాబు, మామూలు ప్రతాపే. ఒకప్పుడు వీర ప్రతాప్, వీళ్ళు వచ్చిన తర్వాత వీర కట్ చేశాను. అదిగో నేమ్ ప్లేట్ మీద కూడా కట్ చేశాను. సర్లే సోదాపి టీ తీసిన బైక్ రా. టీయా? బ్యాంక్ టైం అయింది బాబు, వెళ్తున్నాను. టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. ఏంటమ్మా? టీ నేను ఇస్తాను, మీరు వెళ్ళండి బావగారు. టీ నువ్వు ఇస్తావు, కాఫీ నువ్వు ఇస్తావు, భోజనం నువ్వు పెడతావు, వాళ్ళు తినరు. నేను ఇస్తేనే తింటారు. నువ్వు లోపలికి వెళ్ళు, వెళ్ళు లోపలికి, వెళ్ళు లోపలికి. పూర్ణ, అమ్మా అన్నయ్య ఎక్కడ? ఇందాకెక్కడో ఫోన్ లో మాట్లాడుతూ తిరుగుతున్నాడండి. ఆయన్ని వచ్చిన దగ్గర నుంచి చూస్తానే ఉన్నా, ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని మాట్లాడుతూనే ఉంటాడు. జయ అన్నయ్య ఎక్కడ? ఇక్కడ మగోళ్ళే ఆడోళ్ళని కొడతారు అనుకున్నాను, ఆడోళ్ళు కూడా మగోళ్ళని కొడతారా? కొట్టడం ఏంటి, చంపేయాలి. జయ అన్నయ్య ఏంటి? అన్నయ్య నీకు చెప్పానా? అంటే అన్నయ్య ఫ్రెండ్ అన్నయ్య కదమ్మా. అని రాజ్యాంగంలో రాసుందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా. అన్నవరం అన్నవరం, నన్ను నీ పేరు వరమా? వరాలు వరాలు అని పిలిచినప్పుడు పలకవాయ్. దగ్గా అవునరా, ఎన్ని మందులు వాడినా పోవటంలా. ఈ మందు వాడిపోద్ది. ఏమిటి ఈ మందు వాడితే పోద్దా? దరిద్రుడా, బుద్ధుండకలా? ఎందుకు పోదావు? ఇది వాడేక నా ఉద్యోగం పోయింది, నా పెళ్ళాం పోయింది, నా ఇల్లు పోయింది. ఆఫ్టర్ ఆల్ నీ దగ్గింది పోదావు. ఏ వద్దురా, వద్దురా, దరిద్రుడా. అన్నవరం, నీకు దగ్గుతా కదా. అన్నవరం అన్నవరం, ఏడు వీడు ఎక్కడున్నాడు? ఊరి నీదుంప దగ్గర ఎక్కడున్నావా? నీకు వెంటనే ఓ శుభవార్త చెప్పాలయ్యా. ఏంటో అంత అర్జెంట్ చెప్పాలి శుభవార్త? ఏం లేదు, వీళ్ళ చెల్లెలకు మంచి సంబంధం చూశారు. కుర్రాడు చాకులా ఉంటాడు, మంచి బుద్ధి కుశలత కలిగిన వాడు అనుకో. ముందు పిల్లగా ఎవరో చెప్పు. ఏ ఊరైతే ఏముందండి, కుర్రాడు మంచివాడు అయినప్పుడు. దెబ్బలు తినుకుంటే ఏ విషయం చెప్పవే? ఏమిటి ఇవాళ కూడా కొట్టేస్తారా? అనుమానం లేకుండా. అబ్బే, అయితే ఎందుకులేండి, నేనే చెప్పేస్తాను. ఊరి పేరు కరీంనగర్ పక్కన డిచ్పల్లి. డిచ్పల్లె? అవును. పల్లె యా పక్క. యా. ఏం చెప్పారు? ఏమిటండి చెప్తా. ఏమిటండి, ఏమిటి బలవంతం? ఏంట్రా నీ దూకుడు? నువ్వు వచ్చి నీ చెల్లెలు ఏమన్నా మైసూరు మహారాణియా మహారాజా సంబంధం రావడానికి? ఏదో గంతకు తగ్గ బొంతని చూసావా పెళ్లి చేసావా అన్నట్టు ఉండాలి గాని. నాయనమ్మ నువ్వు ఆగు. చూడు సుబ్రహ్మణ్యం, ఒక మగవానికి చేతులు గాయాలు కాస్తే కష్టపడి బతుకుతున్నాను అర్థం. అదే ఒక ఆడపిల్ల చేతులు గాయాలు కాస్తే బతకడానికి కష్టపడుతుందని అర్థం. ఒరే వరం ఇట్రా, రాయిట్రా. చూడు చేతులు చూడు, సరిగ్గా చూడు. పిండి రుబ్బి తిరగలు తిప్పి కారు నుంచి చేతులు ఎలా కాయలు కాసేసినాయో చూడు. పుట్టి పెరిగింది మన ఊళ్ళో కాబట్టి సరిపోయింది, వెళ్ళే ఊళ్ళో కనీసం సుఖపడక. అయినా నీకేం చెప్పాను? ఒక టీవీ, మిక్సీ, ఫ్రిడ్జ్ వెళ్ళి చూడమని చెప్పానా? ఏదో వస్తువులు కొనుక్కోవడానికి బజారు, తిరగడానికి ఒక పార్కు, సినిమా హాలు. సినిమా హాల్ కూడా మేమందరం వరాన్ని చూడడానికి వచ్చినప్పుడు ధూమ్ ధామ్ సినిమా చూడద్దేటి. అర్థమైందిరా, నాకు అర్థమైంది. పూర్వం మన ఊళ్ళో ఒట్టి నాగులు నాగమ్మ, ఆవుల అనసూయమ్మ అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళని తెలుసా? తెలీదే. నాకు తెలుసు. తెలుసా? నీ ఫ్రెండ్సా? కాదన్నయ్యా, గొప్ప సంబంధాల కోసం చూసి చూసి అవి దొరక్క ముసలి టపా కట్టేశారు. నేను కూడా అలా అయిపోతానంటున్నాడు. దిగండి. మేము రావు. అసలు మేమెవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఐఎమ్ లోలాకులు ఫ్రమ్ పుల్లెట్టుకురు. గురు నీది పుల్లెట్ కూర. అయ్య బాబాయ్. గురు 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 నీది పుల్లెట్ కూర. ముందే ఎందుకు చెప్పలేదు గురు? నాది పుల్లెట్ కూరే గురు, నాది పుల్లెట్ కూరే. ఏం గురు? పుల్లేటి కుర్రు అని చెప్పగానే నమ్మేస్తాను అనుకున్నావా? నేనంత వెర్రి వెంగళప్పని కాదయ్యా. పుల్లేటి కుర్రులో మీ ఇల్లు ఎక్కడో చెప్పు. నీళ్ళెక్కడో చెప్పు గురు. చెప్పు. పుల్లేటి కుర్రులో మా ఇల్లా? ఇదేంటిది? ఇది పాత బస్ స్టాండ్ అవునా? బస్ అవును. స్టాండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఇలా వచ్చాయి. ఇక్కడ కనకదుర్గమ్మ వారి గుడి ఉంటుంది. ఇలా ఎదురుగా 4 అడుగులు ముందుకేసి అలాగే అలా ఎదురుగా వెళ్తే అక్కడ పెద్ద భవనం కనిపిస్తుంది. దాని మీద పుల్లేటి కుర్రు వారి భవనము అని రాసి ఉంటుంది. అదే మా ఇల్లు. ఓహో అలాగా. మీ ఇల్లు ఎక్కడో చెప్పు. ఇది ఇది మన పాత బస్ స్టాండ్. అవును. అక్కడి నుంచి ఇటు వచ్చావనుకో. వచ్చాం. ఇదేంటిది?
మన కనకదుర్గమ్మ వారి గుడి అక్కడి నుంచి నాలుగు అడుగులు ఇటు వచ్చావనుకో ఓ సందు. అవును. దాని లోపలికి వెళ్ళావనుకో పెద్ద భవంతి. దాని మీద పెద్ద పెద్ద అక్షరాలతో పుల్లెట్టు కూరువారి భవనము. అది మా ఇల్లే. మీ ఇల్లే కదా. దానికి ఎదురుగా అన్న ఇటు చిన్న చిన్న అక్షరాలతో నల్లెట్టు కూరువారి భవనం అని మా ఇల్లన్నా. అడ్రస్ కరెక్ట్ గా చెప్పే బ్రదర్. మనం ఒకటే గురుగారు. ఎలా ఉంది లొకేషన్? ఏంట్రా ఎక్కడికి తీసుకొచ్చావు సైకో నాయాలా? పైగా ఇరిగిపోయిన ముక్క ఒకటి కాకి వల్ల పడిపోయేటట్టుందిరా. అలాగా భయంగా ఉందా? భయంగా. ఏంట్రా అది? నేను చెప్పినట్టు వినకపోతే షాకిస్తా. వింటాను. గో బ్యాక్, గో బ్యాక్. ఐ సే గో బ్యాక్. గో బ్యాక్ అంటే అక్కడ వెళ్తున్నట్టు డ్రమ్ లాగా వెనకడిగేవా? వెళ్తాను. షాకిస్తా. గో బ్యాక్, గో బ్యాక్. వెళ్తాను. రే ఇంకొక అడిగేస్తే కింద పడిపోయి చచ్చిపోతాను రా. అవునా? గురుగారు మీకు విషయం తెలుసా? ఏంట్రా అని సౌండ్ ఏంట్రా? నేను కమల్ హాసన్ ఫ్యాన్ని. ఓ నీలో ఈ యాంగిల్ కూడా ఉందేంట్రా? ఈరోజు మీరే నా కమల్ హాసన్. నేనా? కమాన్ డాన్స్. డాన్స్ ఇక్కడ ఎలా వేస్తాను రా? చచ్చిపోతాను రే. అలాగే చేస్తాను రే. తకిట తకిట ధిమి నాట్యం, తకిట తకిట ధిమి లాస్యం, నమక చమక సహజం, నతత్ ప్రకృతి పాదజం, నర్తనమే శివ కవచం, నటరాజ పాద సుమరజం, ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. అభినయ వేదము సభకను వాదము సలుపు పరమ పదము. గిఫ్ట్ గిఫ్ట్ కావాలరా? గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తే గుడివాడు. హే హూ ఆర్ యు? నేనెవరో నీకు తెలియదురా? వై యు గివ్ మీ షాక్? అర్థమైంది. అరే నీలాంటి వాళ్ళకి కీర్తనలతో జబ్బులు తగ్గవురా, షాకులకు తగ్గుతాయి. మర్యాదగా తలుపు తీయండిరా. మిమ్మల్నేరా? అసలు ఉన్నారా లేదా లోపల? ఐడియా. హౌస్ ఓనర్ గారు, నేను సావిత్రిని మాట్లాడుతున్నాను. వాళ్ళు ముగ్గురు పొద్దున్నే బయటికి వెళ్ళిపోయారు. నా కళ్ళారా చూశాను. రే విజయ్, సావిత్రమ్మలాగా మిమిక్రీ చేసి నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నావుట్రా? ఆవిడ గుడికి వెళ్ళటం చూసే వచ్చాను రా. మర్యాదగా తలుపులు తీసి బయటకు రండి. పెద్ద గొప్పగా మిమిక్రీ చేసావు కదా, పోయి తలుపు తీ. మంచి వయసులో ఉన్నాడు కదా, నీరసం వచ్చి వెళ్ళిపోయి ఉంటాడు. హలో, హౌస్ రెంట్ ఎలాగో ఇవ్వట్లేదు, హౌస్ ఓనర్ కి రెస్పెక్ట్ కూడా ఇవ్వరా? నీ అబ్బా ఎన్నిసార్లు తలుపు కొట్టాలరా? సార్ ఇది మీ ఇల్లు, మీ తలుపు, మీ ఇష్టం వచ్చిన సార్లు కొట్టుకోండి సార్. దాన్ని ఏ ఎదవ ఆపలేడు సార్. అద్దిచ్చే దిక్కు లేదు కానీ ఈ ఎటకారాలకి ఏం తక్కువ లేదు. అయినా నీలాంటి బేవర్స్ గాళ్ళకి ఇల్లు అద్దెకిచ్చాను చూడు, అందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. చెప్తాడు కానీ ఎప్పుడు కొట్టుకోడు. ఏంట్రా నేను ఇక్కడ వాగుతూ ఉంటే నా డెడ్ బాడీ ముందే నువ్వు మౌనం వహించినట్టుగా పోజేంటి? మాట్లాడో. మీ తప్పును మీరే తెలుసుకుని మీకు మీరే కొట్టుకుంటానంటే మధ్యలో ఆపడానికి నేనేమన్నా సార్? కొట్టేసుకోండి సార్. అయిపోయి సారీ సార్, గుద్దేశాను. పర్లేదండి, గుద్దింది బాడీతోనే కదా, లారీతో కాదు కదా. సార్ మీ చొక్కా ఏంటంటే సగమే ఉంది, మిగతా సగం ఏది? మిగతా సగం లోపల ఉందండి, ఎందుకంటే ఇన్సర్ట్ చేశాను కదా. అంటే లాగులోకి సొక్కా వేసారా? నేను లాగులోకి సొక్కా వేయలేదే, ఆ లాగులోకి సొక్కా వేయలేదే, ఈ లాగులోకి సొక్కా వేయలేదే. మీ రైట్ ఏంటండి?
అంటే కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటుందని. ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టీడీ కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా? మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళం ఎదవల్లా ఉండాలా? ఈడెవడో మన ఎదవలు అంటాడు. ఏమంటే దిస్ కైండ్ ఆఫ్ ఎదవా పోరంబోక్ లాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినండి. పోరంబోకులని కూడా అంటాడు రా. ఇంకా సేపు ఉంటే అమ్మ అక్క ఆలని కూడా అంటాడు రా. నేను లేడీస్ ఎప్పుడు తిట్టనండి. మిమ్మల్ని లేడీస్ అంటాడా? ఒరే రారా, లేట్ ఏంటి? ఉండరా, రోజు సాక్స్ వేసుకోవడం పెద్ద పని అయిపోయింది. అందుకే నేను సాక్సులు కాళ్ళకేసుకోకుండా జేబులో దాచుకున్నాను. అది సాక్స్ కాదురా, కడ్రాయర్. అచ్చి బాబోయ్, కాదు సాక్సులు ఈ జేబులో దాచాను. అంటే నువ్వు ఎస్ యువర్ ఆనర్, మీరు అనుకున్నది కరెక్టే. సర్ఫ్కే సోప్కి డబ్బులు ఖర్చు కదా, అందుకే. రేయ్, ఒక్కసారి నీ ఫేస్ చూపిరా. ఎందుకు? ఒక్కసారి. లైబ్రరీ. ఇట్స్ హియర్. వెరీ బిగ్ లైబ్రరీ. వెరీ వెరీ బిగ్ లైబ్రరీ. నీ ఆవేశం తోలా కాస్త చెప్పింది ఆలకించరా. ఫాలో మీ. పగలు చూస్తే పగలే గల్లో కొత్తావు. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడడం అసలు సూట్ అవ్వలేదురా. జస్ట్ మినిట్. ఆ సుభాష్ని అన్న జేసుదాస్ క్యాసెట్ తన్నియా, అది అనకు తన్నే. థ్యాంక్ యూ. యు లైక్ మ్యూజిక్? నో, ఐ డై ఫర్ మ్యూజిక్ యా. నీ అలవాట్లు అభిరుచులు నాకు ఎందుకురా? నేనేమైనా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చానా? ఇప్పుడు దాకా ఏమి వినేసావురా? ఓ తెగ ఊగిపోయావు. ఏదో ఎక్స్ట్రా నువ్వుని. యు హ్యావ్ బ్యాటరీస్? లైబ్రరీ ప్లీజ్. దట్ ఈస్ లైబ్రరీ. ఈ మాత్రం చూపించడానికి కాలేజ్ ఎంత చెప్తావా? థ్యాంక్స్ రా ఎదవా. అక్కడ తెలుగు పుస్తకాలు దొరకవు. ఏమండి మీరు తెలుగు వాళ్ళ? ఇందాక తెలియకుండా నిజాలన్నీ బయటకు వచ్చేసి ఏమనుకోకుండా ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్ అండి. అండి తీసేయ్. తెలియకుండా అన్న ఇందాక అన్న రాయ బాగుంది. సర్లేరా. అయ్యి బాబా నువ్వు బాగా ఫాస్ట్ రా. ఇదంతా తెలుసుకోవడానికి ఇంతసేపు పట్టింది అంటారు నీకా? ఏం చేస్తున్నారు బాబా? నా పుస్తకం నాకు ఎత్తే వెళ్ళిపోతాను. ఇదిగో తీసుకా. పడవ వెళ్ళిపోతాను, తొందరగా వచ్చే. 5 నిమిషాలు. మీరు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. టోటల్ ఆంధ్రప్రదేశ్ ని నా వెనకాల నిలబెడతా. ఇవ్వకపోతే టోటల్ ఆంధ్రప్రదేశ్ ని మీ ముందు నిలబెడతా. ఎందుకు? నాకు ఛాన్స్ ఇవ్వనందుకు న్యాయం అడగడానికి. ఏంటి బెదిరిస్తున్నావా? లేదు సార్, ఓవర్ కాన్ఫిడెన్స్. సినిమా ఛాన్స్ అంటే రాను రాను నవ్వులాట అయిపోయింది. సరే ఏదైనా చేయి చూద్దాం. రే కొట్టాం బట్టి కొండవాల్ కౌంటర్ అయ్యా. తీర్పు మార్చి సొల్లంగా తప్పుడు తీర్పులు చెప్పి చేసేశారు ద్రోహం మీరు ప్రజలకు. నా పేరు అగ్గి. నన్నెవడైనా తాకాడో అయిపోతాడు బుగ్గి. అర్థమైందా? మనసులాయా పురింజిదా సమస్యయా? వీన్ని పెట్టి సినిమా తీస్తే మల్టీ లాంగ్వేజెస్ లో డబ్ చేయకుండానే రిలీజ్ చేసేయచ్చు. కొట్టాం బట్టి కొండవాల్ కౌంటర్ అయ్యా. నా మాట లెక్క చేయకపోతే నిన్ను కత్తితో పొడిచి రివాల్వర్ తో కాల్చి విషం ఇచ్చి ఉరేసి మర్డర్ చేస్తాన్రా నీ కమీన్ కుత్తే. గ్లిజరిన్ పెట్టకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి. వీడి మీద సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేటట్టుంది. 7 సెంటీమీటర్ లోపలికి దిగింది. సెంటిమెంట్ రాకుండా ఎలా ఉంటది? ఏంటో నువ్వు చెప్పేది? ఇందాక ఆవేశంలో కత్తి కడ్డాయిలో గుచ్చేసుకున్నాను సార్. అర్జెంట్ గా హాస్పిటల్కి వెళ్ళాలి. వస్తాను సార్. నా కత్తి చెల్లు సార్. కత్తి ఇక్కడ తీయలేం. ఆపరేషన్ అయిన తర్వాత మీ కత్తి మీకు కొరియర్ లో పంపించేస్తాను సార్. కావాలంటే అప్పటి వరకు కళ్ళోడు మీ దగ్గరే ఉంచుకోండి సార్. వచ్చేస్తుంది భార్యాభర్తల్లా కలిసి ఉండేటివి. ఒకటి పోయిన తర్వాత నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు కూడా పోవే. ఆహా, వీడికి హై పిచ్ లో పాడటం కూడా వచ్చినట్టుందే. ఈ ప్రొడ్యూసర్ గారిని పొట్లో వేసుకుని స్టార్ అయ్యి సినిమా థియేటర్లోకి వెళ్ళిపోదాం అనుకుంటే ఈడేంటి ఆపరేషన్ థియేటర్ పంపుతున్నాడు నన్ను. ఏంటి సార్ ముందు వెనక కత్తులు గుచ్చుకున్నారు? వాస్తు ప్రకారం చాలా బాగుంటదంటేని ఎప్పుడు కత్తుల స్టాండ్ చూడలేదు నువ్వు? కత్తుల స్టాండా? ఎవడ పడితే ఆడు చూసి నవ్వుకునే స్టేజ్కి వెళ్ళిపోయాం.
अरे भाई जरा देख के चलो, आमने भी नहीं सामने, सामने भी नहीं पीछे. సార్ సార్ ఏంట్రా ఒక వస్తువు ఉన్న చోటు నుంచి కింద పడిపోతే ఏం చేయాలి సార్? పిచ్చనా కొడక, మళ్ళీ అది ఎక్కడుందో అక్కడే పెట్టాలి కదరా. ఓ థ్యాంక్ యూ సార్. ఇంతమంది అమ్మాయిలు వేసుకుని మెన్స్ హాస్టల్కి వచ్చావు, పైగా మేడం గారు అమ్మాయివి, ఆ మాత్రం తెలియదా నీకు? ఇక్కడ స్టూడెంట్స్ అందరూ నా రూల్స్కి రెగ్యులేషన్స్కి కట్టుబడి నేను చెప్పిందల్లా వింటూ నా కంట్రోల్లో ఉన్నారు తెలుసా? ఇప్పుడు మీ అందరినీ చూసి ఈ అబ్బాయిలందరూ టెంప్ట్ అయిపోయేదని జరగకూడదని జరిగితే నేను ఎవరికి సమాధానం చెప్పుకోవాలి? నేనే టెంప్టెడ్గా ఉన్నాను. గెట్ లాస్ట్. హలో, ముందా చెయ్యి కిందకి చెయ్యి. ఇక్కడ ఎవరు సైట్ కొట్టడానికి రాలేదు, అనాథాశ్రమం కోసం పాత బట్టలు కలెక్ట్ చేయడానికి వచ్చాం. బట్టలేవు గిట్టలేవు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. పని మనిషి మీ గురించి చాలా చెప్పింది. ఆవిడ ఏం చెప్పిందో నాకు తెలుసు. ఏం చెప్పింది? హాస్టల్లో ఉన్న పప్పు ఉప్పు బయట అమ్ముతున్నా అని చెప్పింది, అంతే కదా? లేదే. లేదా వేరే ఏముంటుంది? ఈ హాస్టల్లో ఒక స్టూడెంట్ రౌడీ అని చెప్పి అందరి దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నాను అని చెప్పిందా? కాదే. ఇది కాదా? ఏంట్రా ఇది? నా దగ్గర ఈ మ్యాటర్ తప్ప వేరే కొత్త మ్యాటర్ ఏమి లేదే. ఏం చెప్పిందా మీరే చెప్పండి. నువ్వు చాలా మంచోడివి అని చెప్పింది, కానీ నువ్వు థూ. నన్ను మంచోడందా? అవును. అంటే నేనే వాగేశానా? ఏయ్, అదే ఈ మ్యాటర్ ని మన మధ్య ఉండని. ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా? అది జరగదు, బయటికే వెళ్ళాలి. జరుగుతుంది, జరిపిస్తాను. జరిపిస్తావా? ఏం జరిపిస్తావు? మర్యాదగా వెళ్ళకపోతే షూట్ చేస్తాను. నేను ఆల్రెడీ షూట్ చేసేసాను. ఏమి షూట్ చేసావు? మీరు మాట్లాడిందంతా వీడియోతో ఇందులో షూట్ చేశాను. ఓ సిపిసా చల్లారా, ఇదేం పాడనమాటే మీకు? దీని అలవాటే అది. వీళ్ళ ఫాదర్ పోలీస్ కమిషనర్. ఇది రోజు నీలాంటి క్రిమినల్స్ ని షూట్ చేసి అది వాళ్ళ నాన్నగారికి ఇస్తుంది. ఆయనేమో నీలాంటి వాళ్ళు బెండ్ తీస్తారు. బెండ్ తీస్తారా? ఇప్పుడు మమ్మల్ని లోపలికి వదలలేదో రేపు ఉదయాన్నే మిమ్మల్ని ఎరగదీస్తారు. ఎందుకు? ఏం చేశారని? ఏదో చదువుకునే పిల్లలు కదా, పాడైపోతారు అనుకున్నాను, కానీ షూట్ చేశారు కదా నా భాగవతం అంతా. పదండి, వాళ్ళ బట్టలు తీసి మీ చేతుల్లో పెడతా. రండి రండి రండి. అటు హీరోలా ఉంది బాసు. ఎవడ్రా అది? ఎవడ్రా కొట్టింది ఇప్పుడు? ఎవడు కనిపించడే? ఇది భ్రమయ్య. భ్రమైతే నొప్పి పుట్టదే. అమ్మా, ఇంకా ఎన్ని ప్లాన్లు వేశారో ఏంటో చూస్తా. దేవుడు వెనక కూడా 2 కళ్ళిచ్చుంటే ఈ నా కొడుకుల సంగతి చెప్పుండేవాడు. రేయ్, మళ్ళీ ఎవడ్రా కొట్టింది? తప్పుడు ఎదవల్లారా. ఎవడ్రా అది? ఏ అడ్డగాడితో తెలియట్లేదే. తెలుస్తా, మీ సంగతి తెలుస్తా. టవల్తో తుడుచుకుంటుండగా డబుల్ డోస్ ఇచ్చింది ఎవడ్రా? ఎవడు? ఎక్కడ? నీ సంగతి తెలుసా? రే, ఎవడ్రా? ఎవడ్రా అది? నేను కన్ను మూసి కన్ను తెరిచే లోపల నా కళ్ళు బైర్లు కమ్మేలా కొట్టారు. ఎవడ్రా? నేను ఎదవలా కనబడుతున్నారా మీకు? నా చెవుల్లో ఏమైనా కాలీఫ్లవర్స్ కనిపిస్తున్నాయా మీకు? ఏండే, క్యాలీఫ్లవర్తో రకరకాల వంటలు చేసుకొని తినొచ్చు, దాన్ని చెవులో పెట్టుకుంటానంటారేంటి లూజులాగా? లూజు? ఎవడ్రా లూజు? నేను లూజుగా కనబడుతున్నా? కొట్టినవాడు మాత్రం టైట్ గా కొట్టాడు, నేను లూజుగా కనబడుతున్నా నీకు? స్వామి వినాయక, ఈరోజు నా పుట్టినరోజు. కేక్ కూడా కట్ చేయకుండా నిన్ను చూడడానికి ఎందుకు వచ్చానో తెలుసా? సకల విఘ్నాలు తీర్చేవాడు వినాయక స్వామిని నమ్మి వచ్చాను. ఈ రోజు నేను బయటికి వెళ్ళేటప్పుడు ఏ విఘ్నాలు, ఏ ఆటంకాలు ఎదురు కాకుండా నువ్వే నాకు తోడుగా ఉండి కాపాడాలి. ఇది నా ఆర్డరు, తప్పితే టెన్షన్ అయిపోతాను. ఏంటి గుడి కనపడటం లేదు? అంత ఆశ్చర్యంగా ఉంది. ఓ, ఇటువైపు ఉందా? ఓపెనింగే రివర్స్. రేయా, ఎవరా? ఎక్స్క్యూస్ మీ ప్లీజ్, నన్ను సెంటర్లో డ్రాప్ చేస్తారా? డ్రాప్ చేయాలా? నడిచిపోయేవాడిని డ్రాప్ చేయమంటావేంట్రా? నేను కారులో పోతున్నానా? నా వరకు మీరే కారు, అది కూడా కాస్ట్లీ కారు. ప్లీజ్ హెల్ప్ చేస్తారా? ఏంట్రా నీ మొహం అంతా రక్తం కారుతోంది? డైలీ మందు పడదాం, పడిపోదాం, అది వదిలే. నన్ను సెంటర్లో డ్రాప్ చేస్తా. నాకు చాలా పని ఉంది, వేరే వాళ్ళని చూసుకో. అలా అంటానికి లేదు. ఏంట్రా బెదిరిస్తున్నా? అలా అంటానికి లేదని ఆ ట్రెండ్ లో చెప్పాను. ఓహో, మందులో ట్రెండ్ మారిందా? ఎక్కడికి వెళ్ళాలి నువ్వు? ఆ సెంటర్ దాటే కదా వెళ్ళేది, అక్కడికి వెళ్ళగానే దిగిపోతాను. నేను కారణాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాను.
దా, 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 కారు. ఊపడాలి అంటారు మంది ఎంత కొట్టావు నీకు బాగున్నా నీకు బిల్డింగ్ స్ట్రాంగ్ బేస్మెంట్ వీక్ నీకు కూడా తెలిసిపోయిందారా మీ వల్ల నన్ను కూడా తాగబోతు అనుకుంటున్నారా? అంటే అనేది ఎక్కడికి వెళ్తారా? తాగడానికే కదా. స్వామి వినాయక, నిన్ను తోడుగా ఉండమంటే ఈ తాగుబోతుని తోడుగా పంపించావేంటయ్యా? ఇది నీకు న్యాయమా? చిత్రగుప్త, ఏమి విహంగములు అంత వేగముగా వెళుచున్నవి? అవి విహంగములు కాదు యమగండ, విమానములు. మానవులు ప్రయాణించే వాహనములు. మీ తండ్రి దున్నపోతుపై వెళ్ళి. అయితే ఈసారి ఎవలోకో వెళ్ళేప్పుడు ఇలాంటి 10 తీసుకెళ్ళిపోతా. ఎక్కడ పెట్టుకుంటా? ముందు మనం జాగ్రత్తగా దిక్కున్నా గుజ్జు లేని మీ తల నుజ్జు నుజ్జు అయిపోను. యముండా, అదిగో భూలోకం వచ్చేసింది. మీరెవరు ఇక్కడ వాళ్ళారు? నమస్కారం, నేను యమకండ, ఈయన చిత్రగుప్తుడు. ప్రభు, మనం రాంగ్ ప్లేస్ లో ల్యాండ్ అయ్యాం. పదండి. చిత్తు చూసేశారు నడుస్తున్నది, నాకేం కనపడలేదే. కనపడవాలంటే ఓటోకు రావాలి. ఓటో కడినా వయసు అది మాకు వచ్చింది కదా. వస్తే కనిపించేదే కదా. ముందు పరిగెట్టండి, దొరికారంటే ఇక ఎప్పటికీ ఓటకు రాకుండా. ఎవరు? చిడతలప్పారు ఉన్నాడా? లోపల వంట చేస్తున్నాడు. ఏయ్, వానరు వంట చేస్తుంటే పని మనిషివి టీవీగా కూర్చుని స్వాతి చదువుకుంటున్నావా? కితకితలా, నేను పని మనిషిని కాదు. చుట్టమేమో. అవును, బాగా దగ్గర భార్య వరుస అవుతాను. భార్య వరుస? అవునయ్యా, నేను అప్పారా భార్య పిపాసా బాస్ని. మీకు రెండోసారి నామకరణం చేయాలని మీ వాళ్ళకి ఎప్పుడు అనిపించలేదండి? చూడండి బిపాస బాసు గారు, మీరు భార్య అయితే మొన్నటావిడెవరు? ఆయనకి ఇద్దరేమో, ఈవిడ రెండో ఆవిడ. Shut up. అంతగాలిందేటి? ఈవిడ మొదటి భార్య ఉంటుంది కదండి. ఆటపాట మర్చిపోలేకపోతున్నాను. మీరేంటి? నేనేం మర్చిపోలేకపోతున్నాను. అమ్మగారు ఏం స్టెప్లు వేశారు? ప్రభు, ఆ సురాపానము త్వరగా కల్పము, మనసు మంటెక్కిపోచున్నది. మనసు మంటెక్కిపోతే మన సురాపానం ఏం సరిపోను ప్రభు. అందుకే ఏమది? భూలోకం నుంచి తీసుకొచ్చిన ఇంపోర్టెడ్ స్కాచ్ విస్కీ. ఇది తాగినా మన బాధలు మర్చిపోవచ్చును, మనల్ని నమ్ముకున్న వాళ్ళని బాధ పెట్టనవచ్చు. మందు నువ్వు కూడా వేసుకో గుప్తా. మీ ముందు మందు పుచ్చుకోవటం అంత మర్యాద కాదు ప్రభు. మంది ముందు మర్యాద, మందు ముందు మనకెలా? కానిమ్ము. మీరు చేస్తున్నారు. మీరంటే నాకు చాలా భక్తి. మీరంటే నాకు గౌరవం. మీరంటే నాకు అసహ్యం. వాయించే అవకాశం నీ పక్కనున్న నన్ను వదిలేసి ఎక్కడో పరాయ లోకంలో ఉన్నవాడికి ఛాన్స్ ఇచ్చావు. నీ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఎలా అసలు నువ్వు ఎందులో గొప్ప? వీడికి ఎక్కువైపోయింది. అపరం మేధావునే నేను. నీకు దొంగచాటుగా మందు ఏర్పాటు చేయలే, నువ్వు కన్నేసిన దాంతో పొందు ఏర్పాటు చేయలే. నేనేగా నా సింహాసనంలో కూర్చుంటే నీకు శిక్షలు వేయడానికి నా చిట్టాలో అంకీలే లేవు. మంది తాగిసా? మందు అయిపోయింది. ఈ క్వశ్చన్కి ఏనాడైనా ఇలాంటి ఆన్సర్ ఇచ్చానని నేను మందు పోసాను కానీ పోయే. వామ్మో, ఆ బండోని అనవసరంగా కెలుక్కున్నాను. వాడి చేతికి దొరికానంటే వాడి స్టైల్లో నరకం చూపించేస్తాడు. ఇక్కడ దాక్కుంటే బెటర్, ఎవరికి కనపడను. చెప్పు, నా కోసం ఏం పీగా చెప్పు. అందుకే నా ఉసురు తగిలి భూలోకం నుంచి నరేష్ అనే నరుడు వచ్చి నిన్ను నీ ఫ్యామిలీని మడతేసి వాయించేస్తాడు. వాడికి ఇంకా తలరాత లేదనే విషయం తెలియదు. వాడికి వాడి నోరుకి నీకున్న పోతే వాడికి ఉన్నాయని తెలిస్తే నీకుండదు. మంచి సిచ్యుయేషన్ సాంగ్ కదండి ఇది. మ్యూజిక్ ఎంజాయ్ చేసే మూడా ఇది. ఆ సిలిండర్తో పెళ్ళి అంటే నాకు చలి జ్వరం వచ్చేస్తుంది. ఈ పెళ్లి చెడగొట్టే మార్గం వద్దని చెప్పరా? మీ దగ్గర పెన్ ఉందా? ఏ రాసి పెడతావా? ఆలోచించడానికి.
ఆలోచించడానికి బ్రెయిన్ కావాలి కానీ పెన్ ఎందుకు? మన రైటర్స్ ఫోటోస్ మీరు ఎప్పుడు చూడలేదా? ఇలా ఆనిస్తే ఐడియాలు వస్తాయి. వచ్చిందా? వచ్చింది. ఏంటిది? పెన్లో ఇంకు. ఐడియా. ఇటు నుంచి నరుకు రావడం కుదరలేదు కాబట్టి అటు నుంచి నరుక్కొద్దాం. పోలీసు వాళ్ళ ఏంటి ఫ్యాక్షనిజం చేస్తే బాగోదేమోరా. నరకడం అంటే సమరసింహారెడ్డి లాగా ఆ నరకడం కాదండి, మిమ్మల్ని అల్లుడుగా చేసుకోమని వాళ్ళ చేత అనిపించడం. అలా వాళ్ళెంత కమిట్ అవుతారు? మీరు ఎదవన్నారు ఎదవనుకోండి. ఎంత డ్యూటీలో లేకపోతే మాత్రం ఎస్ఐ నన్నే తిడతావా? అదే మరి